చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం చాలా తక్కువ టైంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంది. ఆ విషయాన్ని చంద్రబాబు గారి రాజకీయ ప్రత్యర్థులు మరొకరో చెప్పడం కాదు, స్వయానా ముఖ్యమంత్రి గారు అండ్ ఉప ముఖ్యమంత్రి గారు ఆ కీలక కూటమి పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా వివిధ సందర్భాల్లో చెబుతూ వచ్చారు వాళ్ళ మీద వ్యతిరేకతను. అంతెందుకు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలు మన మీద సంతృప్తిగా లేరు, దానికి కారణం మీరే అని చెప్పి వీళ్ళు కలెక్టర్ల వైపు చూపించుకుంటూ చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అండ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇంటెలిజెన్స్ కూడా ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద వివిధ వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అని. సో ఇప్పటివరకు ఇంటెలిజెన్స్ నివేదికల మీదో మరొక దాని మీదో ఆధారపడి ప్రభుత్వ వ్యతిరేకతను తెలుసుకున్న ముఖ్యమంత్రికి ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో కనిపించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటిస్తూ ఉంటే తన కాన్వాయ్కి ఒక్కసారిగా విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థులు అడ్డుపడిపోయి గో బ్యాక్ చంద్రబాబు, గో బ్యాక్ సీఎం గో బ్యాక్ అని చెప్పి మెరుపు వేగంతో కాన్వాయ్కి వచ్చి దూరేసారు, అడ్డపడిపోయారు గో బ్యాక్ అని. ఒకసారిగా పోలీసులు కూడా ఉలికిపడ్డారు. వాళ్ళని ఎక్కడికక్కడ విద్యార్థి సంఘాల నేతలను ఈడ్ చేసి అసలు ఒక చాలా ఉద్రిక్త పరిస్థితి. కాసేపు మామూలుగా వాళ్ళు చొరబడలేదు, గో బ్యాక్ సీఎం అని చాలా గట్టిగానే చొరబడ్డారు. అడ్డుకున్నారు కాన్వాయ్ అని, చుట్టుకున్నారు. మెరుపు వేగంతో సీఎం కాన్వాయ్ని అయితే అడ్డుకున్నారు. సో అక్కడ విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఎందుకని జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఏమైంది? మీరు జనవరికి ఇస్తామన్నారు, ఇప్పుడు 2 జనవరిలో వెళ్ళిపోయినా మీరు అధికారంలోకి వచ్చి జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు ఇస్తారు అని. నిరుద్యోగ భృతి ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లే, వసతి దీవెన లేదు, విద్యా దీవెన లేదు, విద్యార్థుల సమస్యలన్నీ అలాగే ఉండిపోయాయి, మీరేం పరిష్కరించడం లేదు. ఇంతకుముందే విద్యార్థి సంఘాలు చాలాసార్లు ప్రభుత్వాన్ని వాన్ చేసుకుంటూ వచ్చారు. అదిగో ఇప్పుడు క్షేత్రస్థాయిలోకి వచ్చి ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ని అడ్డుకునే పరిస్థితి.